హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి వర్డ్ప్రెస్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని ఉంది కదా, వర్షన్ తోటి సహా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్స్లో ఒక ఫోల్డర్ వస్తుంది, జిప్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఇంకోటి ఫోల్డర్ వస్తుంది అనమాట బయటకి. ఆ ఫోల్డర్ని తీసుకెళ్ళి మనము ఎగ్జాంప్ అయితేనేమో htdocs తీసుకోవాలి, వ్యాంప్ అయితేనేమో www దాంట్లో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫోల్డర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీని ఇక్కడ నుంచి కట్ చేసి ఎగ్జాంప్ htdocs ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళేసి లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ అని టైప్ చేయాలన్నమాట. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. డేటాబేస్ నేమ్ వచ్చేసి వర్డ్ప్రెస్. మనం ఇక్కడ PHP admin వెళ్ళేసి వర్డ్ప్రెస్ అనే ఒకటి క్రియేట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ వర్డ్ప్రెస్. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది వర్డ్ప్రెస్లో. దాని తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి PHP admin డిఫాల్ట్గా రూట్ ఉంటుంది, పాస్వర్డ్ ఏమి ఉండదు. డేటాబేస్ హోస్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్. టేబుల్ ప్రిఫిక్స్ WP అంటేనే మన టేబుల్స్ అన్నీ ముందర WPతో స్టార్ట్ అవుతాయి అనమాట. WP_comments, WP_users అని స్టార్ట్ అవుతాయి. WP వద్దంటే మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ సో ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి. రన్ ద ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు సైట్ టైటిల్, మన వర్డ్ప్రెస్ సైట్ టైటిల్ ఏమో ఇవ్వాలనుకుంటున్నామో అది అక్కడ ఇవ్వాలి. యూజర్ నేము మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాటితోటి మనం మళ్ళీ లాగిన్ అవుతాం కాబట్టి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇంకోసారి మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయాలి. ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ దాని మీద క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్గా. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిపోయింది. సో ఇది అనేది డాష్బోర్డ్ అనమాట. అక్కడ అడ్మిన్ తోటి లాగిన్ అయినాము. సో అక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ మన సైట్ టైటిల్, దాని కింద వచ్చేసి విజిట్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇలా. సో మనకి డిఫాల్ట్ థీమ్స్ ఉంటాయి, అవి యాక్టివేట్లో ఉన్నాయన్నమాట. సో PHP adminలోకి వెళ్ళేసి వర్డ్ప్రెస్ అనేది డేటాబేస్ ఓపెన్ చేస్తే మనకి 12 టేబుల్స్ అనేవి వచ్చినాయి. WP_ తోటి మనకి టేబుల్స్ అనేటివి సేవ్ అయిపోయినాయి అనమాట. WP కాకుండా మనం టేబుల్ ప్రిఫిక్స్ వేరేవి ఇచ్చింటే అవి వచ్చేసి టేబుల్ అనేది స్టార్ట్ అయిపోయాడు అనమాట. WP కాన్ఫిగ్ ఈ ఫోల్డర్లో కూడా మనము ఇవ్వాలన్నమాట. డిఫైన్ DB నేమ్, వర్డ్ప్రెస్, DB యూజర్, రూట్, WP config.php అనమాట. ఒకవేళ లేకపోతే మనం ఈ మాన్యువల్గా సెట్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. మనం ఇచ్చింది వర్డ్ప్రెస్ అనే డేటాబేస్ నేము.
సో పిహెచ్పి అడ్మిన్లో కూడా వర్డ్ప్రెస్ అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్లో ఇవన్నీ ఆప్షన్స్ గురించి ఫర్దర్గా తెలుసుకుందాం.